వెల్కమ్ టు విజయ గుంటూరు వంటలు. పావుగా చిక్కుడుకాయలు తీసుకున్నాను. లేతది కాదు, అటు ముదురు కాదు, ఒక మీడియంగా ఉండిద్ది. చాలా టేస్టీ బాగుంది. చిక్కుడుకాయ టమాటా కర్రీ చేయబోతున్నా, చాలా బాగుండిద్ది అనమాట. 2 ముక్కలు చేసాను. చిక్కుడుకాయని 2 ముక్కలు చేసి పీసులు తీసుకున్నాను. ఇలాగా పీసులు తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇలా కట్ చేశాను అనమాట. ఇలాగా ఇట్లా తుంచాను. శుభ్రం కడిగాను ఒకసారి. ఇప్పుడు లైట్గా ఉడికించుకోవాలి. ఆ పసర వాసన పోయిన దాకా ఉడికించుకుంటే కర్రీ చేసుకున్నాను ఈజీగా ఉంటుంది, తొందరగా అయిపోయింది. లైట్గా ఉడికించుకుంటే కొంచెం ఉప్పు, ఒక 1/4 టీ స్పూన్ పసుపు ఉడికించుకోవాలి ఒక 2 నిమిషాల దాకా. వెలిగించి బాండీ పెట్టాను. ఫస్ట్ ఆయిల్ వేద్దాం. ఇలాగ ఉడికించుకున్నాను చూడండి. ఇలాగా లైట్గా ఉడికిస్తే సరిపోతుంది కర్రీ తొందరగా అవ్వటానికి. తాలింపు గింజలు కొంచెం ఆవాలు చిట్టుపట్లాడాలి. తాలింపు గింజలు కూడా వేగుతుంది కదా. 2 రెబ్బలు కరివేపాకు, పచ్చిమిర్చి 3, ఉల్లిపాయలు 2 సన్నగా కట్ చేసుకోవాలి. తొందరగానే అయిపోయింది కర్రీ. సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా బాగుంటుంది. చపాతీలోకి, రోటీలోకి, రైస్లోకి బాగుంటుంది అన్నమాట. రసం పెట్టుకున్నా పక్కన పెట్టుకొని తినవచ్చు, బాగుంటుంది. రసం కాంబినేషన్ బాగుంటుంది. ఒక 2 నిమిషాలు మగ్గాలి. ఉల్లిపాయలు కూడా కాస్త మగ్గింది కదా. ఇప్పుడు చిక్కుడుకాయలు బిగించుకుని చిక్కుడుకాయలు ఇంకా కొద్దిగా పసుపును ఉప్పు వేసి ఉడికించాను కదా. ఇప్పుడు సరిపడంత ఉప్పు వేసుకోవాలి. ఒకసారి కలుపుగా టమాటా ముక్కలు కూడా వేసేద్దాం. టమాటాలు కూడా 3 తీసుకుని ఇలా సన్నగా కట్ చేశాను. ఈ టమాటాలు ఇంట్లో వచ్చేదే మన గ్రేవీ మనకి. సో మసాలా దీంట్లో నేను ఏం వాడట్లేదు. ఆ టమాటాలు నుంచి వచ్చే మన గ్రేవీ, మన కూర. అల్లం పేస్ట్ మాత్రం ఒక 1 టీ స్పూన్ వేస్తాను. ఒకసారి కలుపుగా అల్లం పేస్ట్ ఒక 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఒకసారి కలుపుగా. ఇంకేమీ అవసరం లేదండి. అన్నం ఎల్లగా పెట్టుకొని తినేయచ్చు అనమాట. ఇంకా నంపుడికి గుంపుడికి ఏం అవసరం ఉండదు. అంత బాగుంటుంది అనమాట కర్రీ. నంచుకోనికి బజ్జీలు కానీ అలాంటిది ఏం అవసరం ఉండదు. దీనికి డైరెక్ట్గా రైస్లో పెట్టుకొని తినేయచ్చు. ఇది చేసావు కదా చిక్కుడుకాయలు, సంవత్సరానికి ఒకసారి పంట. ఇది టేస్ట్ బాగుంటుంది అనమాట, రుచిగా ఉంటుంది. మనం వండుకునే తీరు పట్టి వండుకుంటే ఏ కర్రీ అయినా బాగుంటుంది. ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. తర్వాత కారం వేద్దాం. 2 నిమిషాలు అయింది, చూద్దాం. టమాటాలు కూడా సాఫ్ట్గా మగ్గింది కదా. ఉప్పు, కారం 1 స్పూన్ కారం తీసుకున్నాను. ఒకసారి కలుపుగా పట్టేలాగా, చిక్కుడుకాయలు పట్టేలాగా కలపాలి బాగా. ఇలాగ డైరెక్ట్గా వదిలేసినా బాగుండిద్ది. రసంలో కాంబినేషన్ బాగుండిద్ది. నేను కొద్దిగా గుజ్జులాగా పెడుతున్నా కూర. కలిపాను కదా, కొంచెం వాటర్ పోసుకుందాం. ఉడకాలి కదా, ఉడికితే సరిపోతుంది. ఒక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. తొందరగానే అయిపోయింది. ఉడికించుకుంటే చిక్కుడుకాయలు తొందరగానే అయిపోయింది. కర్రీ చేసుకోవడానికి ఈజీగా ఉండేది, మనకి ఫాస్ట్గా అయిపోయింది. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. కూర కూడా దగ్గర పడింది కదా. కొంచెం కొత్తిమీర వేద్దాం.
సన్నగా తరిగి కొత్తిమీర కొద్దిగా ఒకసారి కలుపుదాం. మూత పెట్టి 1 నిమిషం దాకా వదిలేద్దాం. అలాగా కొంచెం ఉడకండి, 1 నిమిషం దాకా. 1 నిమిషం అయిందిగా. ఇలాగా ఉండాలండి. ఇంత కొంచెం గ్రేవీ ఉంటేనే బాగుండిద్ది రైస్లోకి. ఇంకా ఉడికింది అనమాట కర్రీ. ఇంకా ఆఫ్ చేస్తున్నాను. ఇలాగ వచ్చిందనమాట. ఇదేనండి ఈ వీడియో. మా వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మంచి మంచి వీడియోలు చేస్తా. నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాగ వచ్చింది, బాగుండిద్ది, టేస్టీగా ఉండిద్ది వేడి వేడి రైస్లోకి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం.